మై డియర్ లవ్లీస్, ఇవాళ స్ట్రాబెరీస్ కనిపిస్తే తీసేసుకున్నాను. ఇవైతే చూస్తున్నారు కదా 70 రూపీస్ పడింది బాక్స్ వచ్చేసి. ఇవి ఇలా తినేయకూడదు, ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి, తర్వాతనే తినాలి. సో దానికోసం నేను ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర వినీగర్ అయితే ఉంది క్లీన్ చేసుకోవటం కోసం. ఫస్ట్ ఇంకా నా దగ్గర ఉన్న కొంచెం వినీగర్ ని దీంట్లో మొత్తం యాడ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉంటాయి కదా స్ట్రాబెరీస్. అలా చూస్తేనే ఆ కలర్ కి తినేయాలనిపిస్తుంది. టేస్ట్ అంత సూపర్ గా ఉండకపోయినా ఇంకా కలర్ ని చూసి నాకైతే చాలా ఇష్టం స్ట్రాబెరీస్ అంటే. ఇంకా చూస్తున్నారు కదా, ఇవైతే క్లీన్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది అనమాట. సో దీన్ని వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను. చూద్దాము ఎంత డస్ట్ వస్తుందో. వీడియోస్ లో అయితే చూస్తూ ఉంటాం కదా బోల్డ్ అంత డస్ట్ పురుగులు వస్తూ ఉంటాయి. బట్ కానీ ఈ స్ట్రాబెరీస్ అయితే చూస్తానికి చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి. డస్ట్ కూడా పెద్దగా ఏం రాలేదు, చాలా కొంచెం వచ్చింది అనమాట. ఇవి సీడ్స్ డస్ట్ అనేది కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. ఇంకా సరే అయితే ఇంకా మనమైతే ఇప్పుడు తినేసేయచ్చు హ్యాపీగా. అసలు ఇవి ఎందుకు తీసుకున్నానంటారు? ఎందుకనంటే ఇదిగోండి ఇలా చేయడానికి అనమాట. ఇలాగంటే ఎలాగా, అసలు ఏం చేస్తున్నానని చెప్పి ఆలోచిస్తున్నారా? ఆలోచించొద్దు, నేనే చెప్పేస్తాను. నాకైతే డైరీ మిల్క్ చాక్లెట్ దొరికింది. నార్మల్ గా డార్క్ చాక్లెట్ తో చేస్తారనుకుంటా, బట్ కానీ డైరీ మిల్క్ చాక్లెట్ దొరికింది కాబట్టి నేను దాంతోనే చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత స్ట్రాబెరీస్ ని దీంతో కవర్ చేయాలన్నమాట. చాక్లెట్ అంటే ఈ చాక్లెట్ మిక్స్ ఉంటుంది కదా, దాంట్లో డిప్ చేసి మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నారు కదా, కొంచెం క్రంచీగా లోపల జ్యూసీగా అలాగా. సో దాన్ని నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే అది కరిగింది కానీ అంత మనకి టెక్స్చర్ మంచిగా రాలేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఇలా మంచిగా టెక్స్చర్ వచ్చింది, మంచిగా నిలిచింది కూడా స్ట్రాబెరీ ఇలా డిప్ చేసినప్పుడు. సో ఈ డిప్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను డిప్ చేసి తిని చూసాను, ఇది ఇలా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అవుతుంది కదా. మేకింగ్ వీడియోస్ లో చూసి ఇది ఎంత బాగుంటుందా ఈ రెండు కాంబినేషన్ అనుకున్నాను, కానీ టేస్ట్ చేసి చూస్తే సూపర్ ఉందండి. టేస్ట్ మాత్రం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేసేయండి. మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, బై బాయ్.